ఏ రోజుకైనా వాడవసరం నాకుంటుందని మిమ్మల్ని మోసం చేసి మరీ తీసుకెళ్ళిపోయాను. నా పగ చల్లారింది. అందుకే వాణ్ణి మీకివ్వడానికి నాకే బాధ లేదు. అనుకున్నాను, ప్రాణాలకు తెగించి ఇంతమందిని కాపాడాడంటే వాణ్ణి నిజంగా మెంటలోడే అయ్యుంటాడు. అలాంటోళ్ళని కలవకుండా ఉంటేనే మంచిది. పర్వాలేదమ్మా, మనం తన్నిబ్బంది పెట్టడం ఎందుకు? కూర్చోండమ్మా. రండి, కూర్చోమ్మా. అవును, ఇందాకట్నుంచి జానకి జానకి అన్నారు. తను కనిపించడం లేదే? పార్వతమ్మా, పార్వతమ్మా, అయ్యా జానకిని తీసుకురా. ఏమైందిరా? రక్తమేంట్రా? ఏదో చూసుకోకుండా అది. ఏంట్రా నువ్వు ఎప్పుడు ఏదో కంగారులోనే ఉంటావు. చూడు ఇప్పుడేమైందో. అయ్యో, ఏది నొప్పిగా ఉందా? ఏం లేదు. రే, ఏమైందిరా అంజీ? ఆ రక్తం ఏంట్రా? ఏంటో బామ్మ, పొద్దుటి నుంచి వీడు అన్ని ఇలాంటి పనులు చేస్తున్నాడు. అవును బామ్మ, అసలు ఈ రోజంతా నాకెందుకో బాలేదు. చూడెంత గాయమైందో. బామ్మ, సరే పట్టుకో, నువ్వు తీసుకెళ్ళు. అలాగమ్మా, నేను ఆ గాయానికి మందే విన రాస్తాను. జానకి ఏది పార్వతమ్మా? జానకి ఒంట్లో బాలేదమ్మా, వెళ్ళి పడుకుంది. అంజి కూడా తనకి తోడుగా ఉన్నాడు. పర్వాలేదులేమ్మా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాను. తన్నెందుకు ఇబ్బంది పెట్టడం? సరే సరే, భోజనం వడ్డించమ్మా.
నొప్పిగా ఉందరా? పర్లేదే, గాయం మానాలంటే ఇవన్నీ భరించాలిగా. ఏంటోరా, నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళొచ్చినప్పటి నుంచి అదోలా ఉంటున్నావు. ఏమైందిరా నీకు? నాకేమైంది? నాకేం కాలేదు. ఏం కాకుండానే ఇంత పరధ్యానంగా ఉంటున్నావా? పొద్దునేమో కాఫీ మీద పోసావు, తర్వాత నేను చీర కట్టుకుంటుంటే తలుపు బయట గడిపెట్టేశావు. ఇందాకేదో కొంపలు మునిగిపోయినట్టొచ్చి తలకి చూడు ఎంత దెబ్బ తగిలించుకున్నావో. ఎందుకో తెలియదు గాని ఈ మధ్య నీ కంగారు ఎక్కువైపోయిందిరా. నా కంగారంతా నీ గురించేనే. ఆ సునంద నిన్ను చూసిందంటే వదిలిపెట్టదు. పైగా సూర్య కూడా ఇక్కడే ఉన్నాడు. దానికి ఆ విషయం తెలిసిందంటే మళ్ళీ ఏదో ఒకటి చేసి సూర్యుని ఇక్కడి నుంచి తీసుకెళ్లి శశినిచ్చి పెళ్లి చేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. నిన్ను సూర్యుని కలపడానికి ఆ దేవుడు నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను అది చేజార్చుకోను. థ్యాంక్స్ అండి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేశాం. థ్యాంక్స్ మీకు చెప్పాలండి. పిలవగానే మా మాట మన్నించి వచ్చినందుకు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. తప్పకుండా. అబ్బాయి అమెరికా నుండి వచ్చిన తర్వాత వాణ్ణి చూడకుండా ఉండలేనుగా. అప్పుడప్పుడు వచ్చి తీరాలి. అప్పుడప్పుడు రావడం కాదమ్మా, ఎప్పుడూ వస్తూనే ఉండాలి. తప్పకుండా వస్తామండి. మంచిదమ్మా. పద బేబీ. బాయ్ బాయ్.
ఈసారికి ఎలా వల్ల నీలని సూర్యని సునంద కంటపడకుండా కాపాడగలిగాను. ఇక సూర్యుని నీల కంటపడకుండా చూసుకోవాలి. నేనెవరో నీకు తెలుసు కదా? నా గతమేంటో నీకు తెలుసు కదా? నేను వైష్ణవి స్నేహితుడిని కాదు కదా? ఈ ఇంట్లో నా గురించి తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే అని నాకు అర్థమైంది. చెప్పు చెప్పంజీ, నేనెవర్ని? పొరపాటు జరిగిపోయిందండి. మీకు ఈ అనుమానం రావడానికి కారణం నేనే. ఆ రోజు ఎవరో అనుకుని మీతో చాలా తప్పుగా మాట్లాడాను. పోల్చుకోకుండానే అన్ని మాటలు అన్నవాంజీ. నువ్వన్న ప్రతి మాట నాకింకా గుర్తుంది. నీ మాటల్లో కోపం, నీ కళ్ళల్లో బాధ, నువ్వు పడే తపన అన్నీ చూశానంజీ. నీకు నాకు సంబంధం ఏంటి? చెప్పంజీ, నీకు నాకు సంబంధం ఏంటి? అయ్యో, మీరట్ట అనుకోకండి. నేను నిజంగానే పొరపాటు పడ్డాను. అబద్ధాన్ని నిజమని చెప్పడం నోటికి సాధ్యమేమో కాని కళ్ళకు కాదంజీ. నా కళ్ళు నన్నే మోసం చేస్తాయి. వాటిని మీరు నమ్మకండి. నా మాటను మాత్రమే నమ్మండి. మీరిలా ఏదేదో ఆలోచిస్తే మీ మెదడు మీద ఒత్తిడి పడుతుంది. డాక్టర్ గారు ప్రశాంతంగా ఉండమని చెప్పారు కదండి. మీరేవేమో ఆలోచించకండి. నా వల్ల తప్పు జరిగిపోయిందని చెప్పానుగా. నన్ను క్షమించండి. నువ్వెంత తప్పించుకోవాలని ప్రయత్నించినా నేను నిన్ను వదలనంజీ. ఎందుకంటే ఈ ఇంట్లో నా గతం తెలిసిన వాడివి నువ్వొక్కడివే. నీ నుండి నిజం రాబట్టేంతవరకు నేను ఈ ఇంటి నుండి కదలను. ఏంటి మమ్మీ, నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? ఇవాళ ఆ పెద్దిరెడ్డి మనతో ప్రవర్తించిన తీరు తలుచుకుంటే నవ్వొస్తోంది బేబీ. ఒకప్పుడు నన్ను కట్టి పడేసి మరి నా మేనల్లుండి నాకు అప్పగిస్తావా లేదా అని నిలదీసిన ఆ పెద్దిరెడ్డే ఇవాళ ఎంత అతిథి మర్యాదలు చేశాడో చూసావుగా. ఈ లోకమంతా ఇంతే బేబీ. పై మెరుగులు తప్ప
లోపల ఏముంది అనేది అస్సలు పట్టించుకోరు. సూర్య మీద నాకెంత అధికారం ఉందో మీకు అంతే అధికారం ఉంది. సూర్య ద్వారా నేను సాధించాలి అనుకున్న పగ తీరిపోయింది కాబట్టి ఇక సూర్యని మీకప్పగిస్తాను అని ఒక్క మాట చెప్పాను అంతే. దానికే అతని వర్షన్ మారిపోయింది. ఎవడి చేతనో ఫోన్ చేయించి సూర్య అని మాట్లాడిపించామా? అసలు ఫోన్ చేసింది సూర్యేనా కాదా అని చిన్న డౌట్ కూడా రాలేదు బేబీ ఆ పెద్దిరెడ్డికి. అంతేలే, అమితమైన ప్రేమ పెంచుకున్నాడుగా తన మేనల్లుడి మీద. అదే ఆయన కళ్ళు కప్పేసి ఉంటుంది. అల్లుడొచ్చేస్తున్నాడని కూతురికిచ్చి పెళ్లి చేసేద్దామని అసలు ఎంత సంబరపడిపోతున్నాడో కదా. ఆయనకి నిజానిజాలు తెలుసుకునేంత తెలివితేటలు లేకపోవడం మనకే మంచిది బేబీ. అవును బేబీ, వైష్ణవితో మాట్లాడావా? మాట్లాడాను మమ్మీ. నువ్వు చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువే చెప్పాను. సూర్య నేను ఉండాల్సిన దానికంటే చాలా క్లోజ్గా ఉంటామని చెప్పినప్పుడు దాని మొహం చూడాలి, ఉడికిపోయిందనుకో. మొత్తానికి మంట బాగానే పెట్టావన్నమాట. నేను బావతో నా రిలేషన్ గురించి చెప్తున్నప్పుడు వైష్ణవి రియాక్షన్ బట్టి చూస్తే తను చచ్చినా బావతో పెళ్లి కొప్పుకోదు. అదే మనకు కావాలి బేబీ. వైష్ణవితో సూర్య పెళ్లి చెడిపోవాలి అంటే అది కేవలం వైష్ణవి వల్లే అవుతుంది. తనే నేను సూర్యని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్తే మొదట్లో మొండికేసినా తర్వాత తప్పకుండా కూతుర్ని అర్థం చేసుకుంటాడు ఆ పెద్దిరెడ్డి. ఎందుకంటే అతనికి కూతురంటే ప్రాణం. ఇష్టంలేని పెళ్లి చేసి తన జీవితాన్ని నాశనం చేయడు. నిజానికి ఇప్పుడు నేను పెద్దిరెడ్డిని మోసమే చేస్తున్నా తప్పనిసరి పరిస్థితి బేబీ. ఇప్పుడు పెద్దిరెడ్డి కన్నా సూర్య అవసరం మనకే ఎక్కువగా ఉంది. ఎందుకంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి సూర్యే కాబట్టి. ఆ పెద్దిరెడ్డికి కూతురంటే ఎంతిష్టమో దానికన్నా 1000 రెట్లు ప్రేమ నీ మీద నాకుంది. నువ్వు కష్టాల పాలవబోతుంటే నేను ఎలా చూడగలను బేబీ? నువ్వు సూర్యతో పెళ్లి జరుగుతుందన్న కాన్ఫిడెన్స్తో ఒక తప్పుటడుగు వేశావు. ఇప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిగా నాపై ఉంది. చూడమ్మా శశి, సూర్యని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఎంత కష్టమైనా ఎంతమంది అడ్డొచ్చినా జరిపించి తీరతాను. మొత్తానికి పెద్దిరెడ్డి వైపు నుంచి నేను నరుక్కొస్తే అతని కూతురు వైపు నుంచి నువ్వు నరుక్కొచ్చావు. నాకు తెలిసి నీకసలు సూర్య విషయంలో ఆ పెద్దిరెడ్డి అడ్డు లేనట్టే. రిలాక్స్, ఓకే? శ్రీరామ్, కాసేపు టీవీ చూసి రిలాక్స్ అవుతావా? సరే. పద.
రేయ్ ఆ మ్యూజిక్ ఛానల్ పెట్రా. రిలాక్స్ అవడానికే కదా, కార్టూన్ కూడా చూడొచ్చు. ఏం చూడాలో మాకు తెలుసు కానీ అమ్మ తినడానికి ఏదో చేసినట్టుంది. నువ్వు వెళ్ళి దాని సంగతి చూడు. ఏదో కాదు, పులిహోర చేసింది. అది అప్పుడే అయిపోయింది. ఆహా, ఇప్పుడు చక్కెర పొంగల్ చేస్తుందంట. వెళ్ళు. రావులోటి చేసినా నేను రిమోట్ వద్దాను. ఇచ్చేదాకా నిన్ను వదలనురా. అంత సీన్ ఉందా?